శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం పద్మపురాణంలోని మాఘపురాణం 2వ అధ్యాయం చెప్పుకుందాం. గంధర్వుడికి పులిముఖం పోయిన కథ. ఒకనాడు దిలీప మహారాజు తగినంత సైన్యాన్ని తీసుకుని వేటకు వెళ్ళాడు. అక్కడ క్రూర మృగాలను ఇష్టం వచ్చినట్లుగా చంపి వీరవిహారం చేశాడు. ఆ అలసట చేత తిరిగి రాలేక ఆ రాత్రి అడవిలో ఒక సరస్సు ఒడ్డున చల్లటి చెట్టు నీడలో పడుకుని మరునాడు సరస్సులో కాళ్ళు చేతులు కడుక్కుని నగరానికి బయలుదేరాడు. 4 అడుగులు వేసేసరికి దారిలో ఒక ముసలి బ్రాహ్మణుడు హారీతుడనే పేరున్నవాడు కనబడ్డాడు. అతనికి దిలీపుడు నమస్కరించాడు. హారీతుడు దిలీపుడి రాజవేషాన్ని గుర్తించి, మహారాజా, సూర్యోదయకాలం అవుతుందే, ఇది మాఘమాసం, సరస్సులో స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావేమి అని గద్దించినట్లుగా అడిగాడు. దిలీప మహారాజు తెల్లబోయి, మహాత్మా, ఈ మాసంలో ఉదయకాలంలో స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటో సెలవు ఇవ్వవలసింది అని వినయంగా అడిగాడు. ఆ ముని నవ్వి, సూర్యుడు ఉదయించబోతున్నాడు, మేము ఇప్పుడే స్నానం చేయాలి, ఇది నీకు కథలు చెప్పదగిన కాలం కాదు, మీ కులగురువైన వశిష్ఠుణ్ణి అడుగు, ఆయన చెప్తాడు, వెళ్ళు అని తన దారిని తాను పోయాడు. దిలీపుడు అయోధ్యకు వచ్చి ఆ మధ్యాహ్నమే తగిన పరివారంతో వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. వశిష్ఠ మహర్షి రాజును కూర్చోమని కుశల ప్రశ్నలు అడిగి వచ్చినందుకు కారణం అడిగాడు. దిలీప మహారాజు హారీతుడి మాటలను గురువుకు చెప్పి మాఘమాహాత్మ్యం, స్నానఫలం సెలవయ్యాల్సింది అని వేడుకున్నాడు. వశిష్ఠ మహర్షి ఆ మాటలకు చిరునవ్వు నవ్వి, కుమారా, నీ ఈ కోరిక ఇహపరాలకు మేలు కలిగించే మంచి కోరిక. మాఘమాసంలో స్నానం చేస్తే వచ్చే ఫలం ఎట్లాంటిదో ఒక కథ చెప్తాను, విను అని మాఘమాస మహిమని గురించి చెప్పి, రాజా, ఈ మాఘమాస మహిమ ఇంత అంత అని చెప్పలేం. మనం, ఎందుకంటే అదితి ఈ మాఘమాసంలోనే నియమవతిగా స్నానం చేసి ఇంద్రాది దేవతలను 12 ఆదిత్యులను కన్నది. సౌందర్యవతి అయిన రోహిణి చంద్రుడితో ఎడబాటు లేకుండా సుఖంగా ఉండడానికి కారణం మాఘస్నానమే. అరుంధతి ఇంత మహిమగలదై ఉండడానికి కారణం కూడా మాఘస్నానమే. శచి దివ్య సౌభాగ్యవతి అయి ఇంద్రుడితో శాశ్వతంగా స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉండడానికి మూలం మాఘస్నాన ఫలమే. రవి మకర రాశిలో ఉండగా ఈ మాఘస్నానం చేసి యథావిధిగా శివపూజ చేసేవాళ్ళు ఇహలోకంలో సర్వసుఖాలు అనుభవించి దేహత్యాగం చేసిన తరువాత శాశ్వతంగా శివలోక వాసులు అవుతారు, సందేహం లేదు. ఏ దానాలో, ధర్మాలో, వ్రతాలో, తపస్సు చేసి సంపాదించిన పుణ్యానికైనా తరుగు ఉంటుంది, కానీ మాఘస్నానం వల్ల గడించిన పుణ్యానికి తరుగులేదు. మనుష్యులు సంసార సాగరం నుండి తరించడానికి మాఘస్నానం కన్నా సులభ సాధనం లేదు అని చెప్పాడు. దీంతో 2వ అధ్యాయం అయిందండి. ఇక రేపు మనం 3వ అధ్యాయం చెప్పుకుందాం.